హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిడ్స్ ఆఫ్ ది నేచర్. ఈ కాయలను అయితే ఎప్పుడన్నా చూసారా? వీటిని అయితే మా సైడ్ కాడి దోసకాయలు అని పిలుస్తారు. ఇవి మీకు ఏ సూపర్ మార్కెట్ లో కానీ ఏ కూరగాయల అంగట్లో కానీ దొరకవు. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ తోటలో వేసాడు, వాడైతే ఇచ్చాడు అనమాట. చూసారు కదా ఎట్ట పండి పగిలిపోయి ఉన్నాయో, ఆ విధంగా చర్మం వచ్చేస్తే బాగా పండినాయని అర్థం. ఇవి అయితే కిడ్నీకాయలు తినే ఉంటారు కదా, ఆ జాతికి చెందినట్టు. అయితే చర్మం చూడండి ఎంత పలచగా ఉందో. ఇలాగైతే నీట్ గా అయితే చర్మం పెరికేసాం వీటికి. ఈ కాయలు అయితే చాలా సున్నితంగా ఉంటాయి. పండిన తర్వాత చూడండి పట్టుకుంటేనే ఊడిపోద్ది అనమాట. ఆ విధంగా అయితే ఉంటది. ఈ గింజలు కూడా మీకు ఏ అంగట్లో దొరకవు, ఏ సీడ్ అంగట్లో కూడా దొరకవు. అందుకని మేమైతే గింజలు ఎత్తి పెట్టుకుంటున్నాము. ఇక్కడ దొరకకపోతే మీకు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకోవచ్చు మీరు. మా పెద్దవాళ్ళు అయితే పాతకాలం నుంచి వాళ్ళు ఎత్తి పెట్టుకుంటా వస్తున్నారు. ఇవైతే వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాం మేమైతే. వీళ్ళని ఇలా కూడా తినచ్చు, కాకపోతే కొద్దిగా తీగ ఉండాలంటే చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకున్న తర్వాత ఎక్కువసేపు అట్టే ఉండకూడదు, ఎందుకంటే అది జ్యూస్ అయిపోద్ది. ఆ విధంగా మెల్ట్ అయితే అయిపోద్ది అనమాట కాయ. ఇవి మన శరీరానికి కూడా బాగా సలవ చేస్తాయి. కాసేపుకే చూడొచ్చు మీరు ఆ కాయలు ఎలా అయితే కరిగిపోతున్నాయో. అయితే నేను విజయగడ ఒక్కొక్క ముక్క తీసుకొని తినడం అయితే స్టార్ట్ చేసినాం. ఇవి టేస్ట్ అయితే నూకగా తీయగా అదిరిపోతాయి. టేస్ట్ అయితే వీడియో లైక్ చేయండి. బై ఫ్రెండ్స్.